ముందు మన తెలుగు రాష్ట్రాలు మారాలి. ఇప్పుడు మిగిలింది ఒకటే తెలుగు రాష్ట్రాలు. నిన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చారు ఆంధ్రప్రదేశ్కి వట్టి చేతులతో. 10 సంవత్సరాల క్రిందట ప్రారంభించిన బిల్డింగ్లని మీరు చూశారు కదా. ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయ్యాయా? ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైంది? పోలవరం స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? అమరావతి స్టార్ట్ చేసి కంప్లీట్ అయిందా? స్మార్ట్ సిటీలని 100 సిటీల పేరులో 13 సిటీలు మన ఆంధ్రప్రదేశ్కి, 10 సిటీలు తెలంగాణ అన్నారు. ఒక్క సిటీ అయినా కట్టారా? ప్రశ్నించిన వాళ్ళు జైల్లో పెడుతున్నారు, నోరిప్పిన వాళ్ళు నోరు మూయిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు ఇస్తున్న డబ్బు ట్యాక్స్ రూపంలో 1,00,000 కోట్లు అయితే వారు మనకి అన్ని విధాలా తిరిగిస్తుంది 40,000 కోట్లు మాత్రమే. అదే గుజరాత్ 1,00,000 కోట్లు ఇస్తే 7 లక్షల కోట్లు గుజరాత్కి తిరిగిస్తున్నారు. ఈ సంగతి సాధారణ ప్రజలకు అర్థం అవట్లేదు. అందుకే మీడియా మిత్రులు నేను మాట్లాడుతున్న మీరు హైలైట్ చేసి చూపిస్తుంటే ప్రజల మనోనేత్రాలు తెరవబడుతున్నాయి. ఇక్కడున్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని పార్టీ నాయకులు మోదీకి తొత్తులే, ప్రశ్నించలేరు. లేదు అంటే ప్రశ్నిస్తే ఓటుకు నోటు కేసులో అక్కడ ముఖ్యమంత్రిని, ఇక్కడ ముఖ్యమంత్రిని ఇమీడియట్గా జైల్లో పెడతారు. లాలూ ప్రసాద్ని పెట్టినట్టే, జయలలితను పెట్టినట్టే, కేజ్రీవాల్ని పెట్టినట్టే, మమతా బెనర్జీ అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీల్ని పెట్టినట్టే ప్రశ్నించిన ప్రతి నాయకుడిని జైల్లో పెడతారనే భయంతో అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ ప్రశ్నించడమే మానేశారు.